అందరికీ నా నమస్కారాలండి. 7th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్‌లో పేజ్ నెంబర్ 64 సెమిస్టర్ 1కి సంబంధించి పై చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వీడియో అనేది అసలు పై చార్ట్ అంటే ఏంటి అనే ఒక అవగాహన కోసం ఇవ్వడం జరుగుతుంది. పై చార్ట్ అంటే ఈ విధంగా ఉంటుంది. వృత్తాకారంగా ఉంటుంది. జనరల్‌గా 360 డిగ్రీస్ లేదా 100%తో వీటిని తీసుకుంటారు. ఈ విధంగా రంగులు ఇక్కడ చూసుకుంటే ఫ్రూట్ వచ్చేసి 30%, ప్రోటీన్ వచ్చేసి 23%, అండ్ వెజిటేబుల్స్ వచ్చేసి 18%, డైరీ వచ్చేసి 15%, గ్రెయిన్స్ వచ్చేసి 9%, అండ్ అదర్ వచ్చేసి 5%. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. కలర్ వచ్చేసి అదిగోండి బ్లూ సమ్ కలర్స్. ఓకే, ఈ విధంగా కలర్స్ ఉంటాయి. లేకపోతే జస్ట్ ఇక్కడే మీకు ఏం చేస్తారంటే రాస్తారనమాట. 30% కదా, దీని మీదే ఫ్రూట్స్ 23% ప్రోటీన్ కదా, 23% ఇక్కడ కూడా ఈ ఏదైతే విభజించిందో ఆ విభజనలో ప్రోటీన్ అని ఇక్కడ రాస్తారు, వెజిటేబుల్స్ అనేది ఇక్కడ రాస్తారు, డైరీ రాస్తారు, గ్రెయిన్స్ అని రాస్తారు, అదర్స్ అని ఇట్లా బయటికనైనా గీతాన్ని అదర్స్ అని రాస్తారు. ఈ విధంగా ఇదండి పై చార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక ప్రశ్నలను చూద్దాం ఒకసారి. చాలా సింపుల్గానే ఉంటాయి. వాట్ ఈస్ ద పై చార్ట్ అబౌట్? పై చార్ట్ దేని గురించి? చాలా సింపుల్. ఇక్కడ ఏదైతే హెడ్డింగ్ ఉంటుందో అదే పై చార్ట్ తెలియజేస్తుంది. అంటే రికమెండెడ్ డైట్ అనమాట. రికమెండెడ్ డైట్ గురించి అది తెలియజేస్తుంది కాబట్టి అదే మనం రాస్తాం. అదే ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్. ఆన్సర్లు అన్నీ కూడా అందులోనే ఉంటాయి. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ వెజిటబుల్స్ ఇన్ ద డైట్ రికమెండెడ్? ఈ డైట్లో వెజిటబుల్స్ అనేవి ఎంతవరకు ఎంత పర్సంటేజ్ అనేది రికమెండ్ చేయబడింది? ఫ్రూట్ 30% అనుకున్నాం, ప్రోటీన్ 23% అనుకున్నాం, వెజిటబుల్స్ 18%. కాబట్టి ఎంత పర్సంటేజ్? 18% అనేది రికమెండ్ చేయబడినాయి అనమాట. 18% రికమెండ్ చేయబడినాయి. అది రాసేస్తాం. తర్వాత డాష్ ఆక్యుపైడ్ 9% ఆఫ్ ద డైట్ రికమెండెడ్. 9% ఏది ఉంది? ఇక్కడ ఉంది. 9% ఉంది అంటే అదర్కి ముందుది, అంటే గ్రెయిన్స్ అనమాట. గ్రెయిన్స్ అంటే ఏంది ఆన్సరు? బి అనేది ఆన్సర్ అవుతుంది. బి అనేది ఆన్సర్ అవుతుంది దీనికి, ఎందుకంటే 9% ఉన్నది అదే కాబట్టి. ఆ తర్వాత విచ్ 2 ఐటమ్స్ ఆర్ ఈక్వల్లీ రికమెండెడ్ ఇన్ అవర్ డైట్? చూడండి, 2 ఐటమ్స్ ఏం చేశారు? ఈక్వల్గా రికమెండ్ చేయబడినాయి అంట. ఏం రికమెండ్ చేయండి చూద్దాం. 30, 23, 18, 15, 9, 5. ఎక్కడా కూడా ఒకే నెంబర్లో లేదు. 30 ఉండాలా, 23 అన్నా ఉండాలా, సరే 5 అయినా ఉండాలా. ఒక్కటైనా మ్యాచ్ అవుతుందా? 5, 9, 15, 18, 23, 30 ఏది కూడా మ్యాచ్ అవట్లా. గ్రెయిన్స్ అండ్ అదర్ మ్యాచ్ కాట్లా, డైరీ అండ్ వెజిటేబుల్స్ కాట్లా, వెజిటేబుల్స్ అండ్ ప్రోటీన్ ఏది కూడా ఒకే రకంగా మ్యాచ్ కాట్లా. యాక్చువల్గా క్వశ్చన్ ఇది తప్పు అనమాట. క్వశ్చన్ తప్పుగా ఇవ్వబడింది. తర్వాత ఐడెంటిఫై ద ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ అన్నారు. ద పర్సెంట్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ అవర్ డైట్ ఈస్ 30% అని ఇచ్చారు. అదిగోండి ఫ్రూట్ 30%, 23% ఉన్నది ప్రోటీన్. కాబట్టి మొదటిది ఏమవుతుందంటే ఇది రాంగ్ అవుతుంది. తర్వాత గ్రెయిన్స్ ఆక్యుపై లీస్ట్ పర్సెంటేజ్ కాదు, ఎందుకని? అదర్స్ ఉంది కదా 5%, కాబట్టి ఇది ఫాల్సే. తర్వాత వెజిటబుల్స్ ఆక్యుపై 18% ఆఫ్ షేర్ ఆఫ్ అవర్ డైట్. వెజిటబుల్స్ అనేవి 18% అంట. 30 ఏమో ఫ్రూట్, 23 ఏమో ప్రోటీన్, 18 ఏమో వెజిటబుల్స్. కరెక్టే, ఇది కరెక్ట్. కాబట్టి ఇదేంటి? ట్రూ అవుతుంది. ఈ విధంగా పై చార్ట్ అనేది ఇదేంటంటే జస్ట్ అవగాహనకు మాత్రమే. ఏంటంటే అసలు పై చార్ట్ అంటే ఏంటి కొన్ని ప్రశ్నల్లో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కొత్తగా వీటిని ఎక్కువగా ఇంక్లూడ్ చేశారు టెక్స్ట్ బుక్లో. అంతకుముందు ఈ విధంగా కలర్స్తో చేసిన లేదు, సిస్టమ్ అనేది లేదు కలర్స్ ఈ విధంగా ఇవ్వడం అనేది. కానీ ఇప్పుడు ఇంక్లూడ్ చేశారు కాబట్టి, టెక్స్ట్ బుక్లో ప్రధానంగా ఇస్తున్నారు కాబట్టి వివిధ ఎగ్జామ్స్కి సంబంధించి వీటి యొక్క కనీసం మెన్షన్ అయినా ఉంటుంది.